సమంతకి ఆల్రెడీ పెళ్ళైందట. ఈ న్యూస్ వైరల్ గా మారింది ప్రస్తుతం సోషల్ మీడియాలో. సమంతకి నిజంగా ఆల్రెడీ పెళ్ళైపోయిందా, ఎక్కడ ఎలా అయింది అనే డౌట్ అందరికీ వస్తుంది కదూ. ఈ న్యూస్ కి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం. సమంత నాగ చైతన్యాల పెళ్లి అక్టోబర్ లో అని మనం అనుకుంటూ ఉన్నాం, కానీ ఆల్రెడీ సమంతకు ఎప్పుడో పెళ్ళైపోయిందట. ఈ మాట అన్నది ఎవరో కాదు, సమంతనే. నా పెళ్లి గురించి మీరందరూ చాలా ఆతృతగా ఉన్నారు కదూ, కానీ నా పెళ్లి ఎప్పుడో అయిపోయింది అని బాంబు పేల్చేసింది. కానీ నిజం పెళ్లి కాదండి, మానసికంగా మా ఇద్దరికి ఎప్పుడో పెళ్ళయింది. మేము చాలా కాలంగా కలిసే ఉంటున్నాం, కాబట్టి పెళ్లి చేసుకోబోతున్నాం అంటే ఎగ్జైట్మెంట్ లేదు మీలా అని అంటుంది సమంత. అక్కినేని అభిమానులతో పాటు తెలుగు తమిళ వాళ్ళ సైతం సమంత నాగ చైతన్య పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఆ ఎగ్జైట్మెంట్ సమంతకు లేదట. చాలా రోజులుగా కలిసే ఉంటున్నారు సమంత నాగ చైతన్యాలు. గోవాలో అక్టోబర్ 6న వీరి వివాహం జరగనుంది. ఆ తర్వాత 2 నెలల పాటు న్యూయార్క్ లో హనీమూన్ కెళ్ళనున్నారు. ఇదంతా పక్కన పెడితే ఒకప్పుడు హీరో సిద్ధార్థ్ సమంత మీద చాలా గాసిప్స్ వచ్చిన సంగతి మనకు తెలిసిందే. సెలబ్రిటీలకు ఆ మాత్రం గాసిప్స్ రాకుండా ఎలా ఉంటాయి? అలాగే టాలీవుడ్ సెంట్రల్ ఛానల్కు సంబంధించిన ఫేస్బుక్ పేజ్ లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను, క్లిక్ చేసి లైక్ కొట్టండి. ప్రమోషనల్ వీడియో గురించి కొంచెం ఆలోచించండి. టెంపుల్ రహస్యాలు ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడెవరు? భయం, భక్తి, నమ్మకం కలిపితేనే దేవుడు. మనిషి దేవుడు, పంచభూతాలు కలిపితేనే దేవాలయం. దేవుళ్ళంతా గ్రహాంతర జీవులే అంటారు కొందరు. అసలు దేవుడికి రూపమే లేదంటారు మరికొందరు. ఇంతకీ ఆ దేవుడెవరు? పూర్వం దేవాలయాలను కట్టించింది మనిషేనా లేక గ్రహాంతర వాసుల? దేవుడి కోసమే కట్టించే దేవాలయంలో దేవుడు ఉంటాడా? నైవేద్యంగా పెట్టే పండ్లు పలహారాలు తింటాడా? మనసులో మాత్రమే మెదిలే ప్రతి ప్రశ్నకి సమాధానం ఒక్క టెంపుల్ రహస్యాలు ఛానల్లోనే చూడండి, మిస్ అవ్వకండి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.